Good morning, students. So, in the last class, we have discussed about the uh, phases or stages of project life cycle. So, what are they? So, number one, project initiation, and number two, project planning, and number three, project execution, and number four, um, project monitoring and control, and number 5 last one is project closure. So already we have discussed up to project planning. So next we will take project execution. So this is the third phase of the project life cycle. So that is most commonly associated with the project management. So execution is all about building deliverables that satisfy the customers. So team leaders make this happen by allocating resources and keeping team members focusing on their assigned tasks. So this is the project execution. So project execution is nothing but work implementation. So in simple terms, work implementation. So after the planning is fixed to implement, so then next stage is project implementation. So here, so what things has been done by project manager in the proper plan. So then we implement that same things or converting into reality actions. సో రియాలిటీ యాక్షన్స్లో అంటే మనం ప్లానింగ్లో ఉన్నటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలని రియాలిటీ వాస్తవం రూపంలోకి అమలుపరుస్తాం. సో అవి మనకి ఇస్ అ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ లైక్ ఇంప్లిమెంటేషన్. సో దిస్ ఈస్ ది మోస్ట్ అసోసియేటెడ్ విత్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఇది ఎగ్జిక్యూషన్ అనేది ఈజ్ ఎ క్రూషియల్ స్టేజ్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్, ఇన్ ఎనీ వర్క్ లైఫ్ సైకిల్. సో ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంటేషన్ ఎఫెక్టివ్గా మనం ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం, ప్రాపర్ కోర్స్ ఆఫ్ టైం ప్రకారం ఆ సిచ్యువేషన్ తగినట్టు మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఆ యొక్క ఫీజిబిలిటీ ఆఫ్ వర్క్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎఫిషియెంట్గా కూడా ఉంటుంది. సో ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదనుకోండి, సో ప్లానింగ్ హైలీ ప్రాపర్గా ఉంది, ప్లానింగ్ ఈజ్ వెరీ గుడ్, బట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ కొంచెం ఎట్లా ఉంటుందంటే ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం బాగలేకపోవచ్చు. ఎందుకంటే వాస్తవంలోకి యాజ్ అ ప్లానింగ్లోకి ఇంప్లిమెంటేషన్లోకి దెర్ ఆర్ a lot of lapses and gaps are there. So mainly to find out them and take by appropriate actions. So execution is all about building deliverables that satisfy the customers. సో ఇంప్లిమెంటేషన్ బాగుంది అనుకోండి, మనకు వచ్చేటువంటి వర్క్ అవుట్పుట్ కూడా, ఆ యొక్క అవుట్పుట్ కూడా చాలా సో వెరీ ఎఫిషియెంట్గా ఉంటుంది. అండ్ వెరీ కస్టమర్స్ మనకు వచ్చినటువంటి ఆ యొక్క ప్రోడక్ట్ కానీ ఆ సర్వీసెస్ కానీ బాగుంటుంది. సో అల్టిమేట్గా ద ఎన్హాన్స్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ ది కస్టమర్స్. సో కస్టమర్లో అది ఒక సంతృప్తి పెరగడానికి, అంటే ఆ వర్క్ పట్ల కానీ లేకపోతే ఆ ప్రోడక్ట్ పట్ల కానీ ఆ సర్వీస్ పట్ల కానీ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టీమ్ లీడర్స్ ఆర్ మేక్ దిస్ హ్యాపెన్ సో బై అలొకేటింగ్ రిసోర్సెస్ అండ్ కీపింగ్ టీమ్ మెంబర్స్ సో ఫోకసింగ్ ఆన్ దేర్ అసైన్డ్ టాస్క్స్. సో ఇప్పుడు ఈ వర్క్ మనకి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే యాజ్ పర్ డిపెండింగ్ ఆన్ ప్లాన్ మనకి ఇక్కడ టీమ్ లీడర్స్ ఉంటారు. ఒక్కొక్క టీమ్ లీడర్స్కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆ డ్యూటీస్ కానీ ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కానీ
వాళ్ళకి డిశ్చార్జ్ చేస్తాం. సో వాళ్ళకి ఇచ్చినప్పుడు అజైన్ చేసినప్పుడు ఆ టాస్క్స్ అనేది అజైన్ చేసినప్పుడు సో ఎవరి టాస్క్ వాళ్ళు ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా దాన్ని పెర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా అజైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ఆపరేషన్స్ అన్నీ ఫినాన్షియల్ మేనేజర్కి ఇచ్చేస్తాం. అదేవిధంగా ప్రొడక్షన్ సంబంధించినటువంటి ఎంటైర్ టాస్క్ సంబంధించి ప్రొడక్షన్ మేనేజర్కి ఇచ్చేస్తాం. మార్కెటింగ్ సంబంధించి వాట్ ఎవర్ ఆపరేషన్స్ టాస్క్స్ అసైన్ టు ది మార్కెట్ మేనేజర్. నెక్స్ట్ అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి మ్యాన్ పవర్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నీ యాక్టివిటీస్ అన్నీ హెచ్ఆర్ఎంకి ఇచ్చేస్తాం. సో ఈ విధంగా ఒక్కొక్క టాస్క్ అనేది ఒక్కొక్క యాక్టివిటీస్ అనేది టు అసైన్ దెమ్ టు ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ టీమ్ పెర్ఫార్మర్. ఎవరైతే దాంట్లో బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి అసైన్ చేసినట్లయితే వాళ్ళు దే విల్ డూ దర్ వర్క్ విత్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ మేనర్. సో కాబట్టి మనకి ఆ విధంగా మనకి డివైడ్ చేయడం వల్ల ఒక మంచి ఇంప్లిమెంటేషన్ అనేది ఫ్లో అవుతుంది. సో బట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఆపరేషన్స్ ఆర్ రన్ వెరీ వెల్. సో విత్ స్మూత్ ఫంక్షనింగ్. సో ఆ ఫంక్షనింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది. సో వర్క్ మనం అనుకున్నటువంటి టైంకి ఒక డిసైడెడ్ పీరియడ్కి మనం ఒక మార్జిన్ పెట్టుకున్న మార్జిన్ ఆఫ్ టైంకి మనం ఈజీగా వర్క్ని కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిల్డింగ్ తీసుకోండి, ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఏదైనా వర్క్ కావచ్చు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ డేట్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. సో వెన్ వై స్టార్ట్ అండ్ వెన్ వై కంప్లీట్, ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఎప్పుడు కంప్లీట్ చేస్తాం. సో ఈ టాస్క్ని డిసైడ్ చేసుకున్నప్పుడు, ఈ యొక్క ఆబ్జెక్టివ్ని డిసైడ్ చేసుకున్నప్పుడు దానికి అనుగుణంగానే మనం రిసోర్సెస్ని అలొకేట్ చేసి టీమ్ లీడర్స్కి వాళ్ళ యొక్క టాస్క్స్ కానీ డ్యూటీస్ కానీ అసైన్ చేసి వాళ్ళకి అలాట్ చేయను అంటే ఆటోమేటిక్గా వర్క్ చాలా స్మూత్గా ఫంక్షన్ అవుతూ ఉంటుంది. సో అనుకున్న టైంకి ఎక్స్పెక్టెడ్ టైంకి మనకు ఆ వర్క్ కంప్లీట్ అయ్యి ఒక మంచి గుడ్ క్వాలిటీ డెలివరబుల్స్గా మన కస్టమర్స్కి ఇవ్వగలుగుతాం. సో దిస్ ఈజ్ ది ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్. సో ఈ యొక్క ఇంప్లిమెంటేషన్లో ఎందుకంటే ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. as a feedback system is concerned with the to update progressively elaborate the plan. సో మనకి ఫీడ్బ్యాక్ సిస్టమ్ అప్ టు డేట్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనం ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ monitoring and control. So monitor and control are sometimes combined with the execution because they are often occur at the same time as teams execute their project plan. So they must constantly monitor their own progress. So this constant vigilance helps keep the project moving ahead smoothly. So మనకి ఇక్కడ both monitor and controlling are the it is a combination of execution, like project execution. సో ఈ యొక్క కాంబినేషన్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ లేకపోతే దెర్ ఈజ్ నో టు డూ ఎనీథింగ్. సో మనం ఏం కానీ చేయలేం. ఎందుకంటే అది ఆ డైవర్సిఫికేషన్ ఆఫ్ వర్క్ అనేది డైవర్ట్ అవుతుంది. సో ఆ ల్యాప్సెస్ కానీ దాన్ని ఏమంటారు వాట్ వి కాల్ ఆ వర్క్ అనేది సరైన ప్రాపర్ పాత్రలో పోకుండా సో డైవర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మిస్గైడ్ అయినప్పుడు కానీ మిస్డైరెక్ట్ అయినప్పుడు కానీ ఆటోమేటిక్గా మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ మనకి అడ్వర్స్గా వచ్చేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి సో మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మానిటర్ మీన్స్ సూపర్వైజ్ అండ్ కంట్రోల్ మీన్స్ విజిలెన్స్. సో మానిటరింగ్ అనేది మనం చూస్తుంటాం. సో ఇక్కడ సో దెర్ ఆర్ project managers are there, so they have to monitor so each and every task so performed by the team leaders or workers or employees. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ని ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీని మనం మానిటర్ చేయాలి. సూపర్వైజ్ చేస్తే ఆ వర్క్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎఫిషియెంట్గా ఉందా ఎఫెక్టివ్గా ఉందా అనేది, ఒకవేళ లేకపోతే ఏదన్నా అక్కడ డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదైనా రాంగ్ పాత్రలు వెళ్తుందా అనేది
మనకు అక్కడ ఏదన్నా సమ్ మిస్అప్రోప్రియేషన్స్ కానీ ఏదైనా జరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి వాటిని మానిటర్ చేయడానికి సూపర్విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. ఒక అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు, ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు యాజ్ అ నెంబర్ ఆఫ్ వర్కర్స్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఈజ్ దేర్. సో బట్ మనకు మానిటరింగ్ లేకపోతే, సూపర్వైజర్స్ లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ వర్క్, ఆ యొక్క డ్యూటీస్, వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఎఫెక్టివ్గా ఫుల్ఫిల్ చేయలేరు. సో ఏమవుతుందంటే ఇక్కడ డీవియేషన్స్ అరైజ్ అవుట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని కంట్రోల్ చేయడం కోసం మనం మానిటరింగ్ అనేది ఉండాలి. సో కాబట్టి మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ లైక్ సూపర్విజన్. సో ఆ సూపర్విజన్ ఉంటేనే ఎంప్లాయీస్ బాగా వర్క్ చేయగలుగుతారు, కోఆర్డినేషన్ బాగుంటుంది, కోఆపరేషన్ బాగుంటుంది, అండ్ అదేవిధంగా అనుకున్నటువంటి ఎక్స్పెక్టెడ్ డైరెక్షన్స్లో మనకి వెళ్ళి మంచి అవుట్కమ్స్ రావడానికి, మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ కంట్రోల్. సో కంట్రోలింగ్ అనేది లేకపోతే కూడా చాలా మనకి we will get major losses from the work. సో వర్క్ నుంచి మనకి ఎక్కువగా అనుకున్న అవుట్కమ్స్ని ఎక్స్పెక్ట్ చేసి మనం వర్క్ చేస్తాం. కానీ అడ్వర్సరీలో మనకి అది పొటరేట్ అవుతుంది ఇన్ ది వే ఆఫ్ లాసెస్. సో లాసెస్ రూపంలో మనకి అది వచ్చిందనుకోండి, సో మనం అనుకున్నటువంటి వర్క్ కానీ ఆ ప్రాజెక్ట్ కానీ అటర్ ఫ్లాప్ అవ్వడానికి, ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం చాలా ప్రాజెక్ట్స్. రీసెంట్లీ కోల్కతాలో కూడా ఒక ఫ్లైఓవర్ ఏదో అంటే 2 years బ్యాక్ ఫ్లైఓవర్ మనకి ఆ ప్రాజెక్టు కట్టి, కానీ దాంట్లో డ్యూ టు సమ్ సో డ్యూ టు మనకి అక్కడ సరిగ్గా వర్క్ చేయలేక దాన్ని ఏదో నాశరకం చేసి ఆ ప్రాజెక్ట్ కొలాప్స్ అయిపోయింది. సో దానివల్ల నెంబర్ ఆఫ్ వి లాస్ హ్యూమన్ బీయింగ్స్. సో వాళ్ళు చాలా మంది చనిపోయారు. సో కాబట్టి ఒకసారి అలా జరుగుతూ ఉంటాయి. సో వాటిని మన కంట్రోల్లో అనేది క్వాలిటీ విషయంలో మాత్రం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. క్వాలిటీలో కానీ అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్లో కానీ మనకి కంట్రోలింగ్ అనేది ఉండాలి, విజిలెన్స్ అనేది ఉంటేనే. సో కాబట్టి యాజ్ టీమ్స్ ఎగ్జిక్యూట్ దేర్ ప్రాజెక్ట్ ప్లాన్, సో దే మస్ట్ కాన్స్టెంట్లీ మానిటర్ దేర్ ఓన్ ప్రోగ్రెస్. సో వాళ్ళ ఓన్ ప్రోగ్రెస్లో వర్క్ పెర్ఫామ్ అవుతుందని చూస్తుంటారు. సో దిస్ ఈజ్ కాన్స్టెంట్ విజిలెంట్ హెల్ప్స్ ది కీప్ ది ప్రాజెక్ట్ మూవింగ్ ఏ హెడ్ స్మూత్లీ. సో కాబట్టి ఈ విజిలెన్స్ అంటే చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, హ్యాండిల్ విత్ కేర్గా కంట్రోలింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్ట్, ఆ వర్క్ అనేది చాలా స్మూత్గా మూవ్ అవ్వడానికి, ఫార్వర్డ్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇది ప్రాజెక్ట్ మానిటర్ అండ్ కంట్రోల్. నెక్స్ట్ ప్రాజెక్ట్ క్లోజర్. సో ఫైనల్లీ ప్రాజెక్ట్ క్లోజ్అవుట్ ఆర్ టెర్మినేషన్, ప్రాజెక్ట్ టెర్మినేషన్. సో బోత్ ఆర్ ది సేమ్. సో teams close a project when they deliver the finished project to the customer. So ఎప్పుడైతే we deliver the finished project or finished product or services rendered to the customers. సో కస్టమర్స్కి మనం వర్క్ కంప్లీట్ అయినప్పుడు కానీ ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే కస్టమర్కి విత్ ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో మనం దాన్ని కంప్లీట్ చేసి అది హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, రైల్వేస్, రోడ్వేస్. సో దీస్ ఆర్ ది బెటర్ ఎగ్జాంపుల్స్. అదేవిధంగా ద కమ్యూనికేటింగ్ కంప్లీషన్ టు ది స్టేక్ హోల్డర్స్. సో ఇక స్టేక్ హోల్డర్స్ అంటే అరౌండ్ ది ప్రాజెక్ట్. సో దోస్ హూ ఆర్ అవైలబుల్, దోస్ హూ ఆర్ అవైలబుల్ అరౌండ్ ది ప్రాజెక్ట్. సో ఒక వర్క్ చుట్టూ అరౌండ్ చాలామంది ఉంటారు దాన్ని అంటి పెట్టుకొని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, టీమ్ లీడర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ కానీ, పబ్లిక్ కానీ, కస్టమర్స్ కానీ, మార్కెట్స్ కానీ. సో ఇవన్నీ మనకి స్టేక్ హోల్డర్స్. సో ఈ స్టేక్ హోల్డర్స్కి
మనకి అన్ని ఆల్ ఓవర్గా ఆ కమ్యూనికేషన్ అనేది పాస్ ఆన్ అవ్వాలి. ఎప్పుడంటే వైల్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది వర్క్, సో దెన్ ఆటోమేటికలీ to complete the communication to the stakeholders. So that is our responsibility. So and also releasing resources to the other projects. సో ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకొక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో దెన్ ఆఫ్టర్ ఏమవుతుందంటే, సో ఆల్ దీస్ రిసోర్సెస్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అనదర్ ప్రాజెక్ట్. అంటే అదర్ వేరే వర్క్కి ఒక వర్క్ కంప్లీట్ అవుతుందంటే, సో గో టు నెక్స్ట్ ప్రాజెక్ట్స్, గో టు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ ప్రాజెక్ట్, దెన్ ఆఫ్టర్ గో టు నెక్స్ట్ ప్రాజెక్ట్. సో దట్ ఈస్ ది transferring. So and document the project and move on the next time. So ఇక్కడ allows the team to evaluate on documents. So this is the very very important stage here. So to allow the team to evaluate and document the project. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎవాల్యుయేట్ చేయాలి. సో ఇప్పుడు మొత్తం టోటల్ వర్క్ ఆన్ ప్రోగ్రెస్ పైన కానీ వర్క్ అయిపోయినాక ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ టు రివ్యూ అండ్ ఎవాల్యుయేట్ అండ్ టు డాక్యుమెంట్, టు మేక్ ఏ డాక్యుమెంట్. సో ఆ విధంగా మనం చేయాలి. ఎందుకంటే ఆ వర్క్ ఎలా జరిగింది, దాని నుంచి మనకి అనుకున్నటువంటి అవుట్కమ్స్ వచ్చాయా లేదా, సో ఎంత మనం కాస్ట్ అయింది, ఎంత బడ్జెట్ అలొకేట్ చేసుకున్నాం, ఎంత ఖర్చు అయింది, సో ఫైనల్గా ఎంత మనకి సర్ప్లస్లో ఉంది, సో ఎంత మిగిలింది, ఎంత అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లోనూ మనం దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. సో ఎవాల్యుయేషన్ లేకపోతే, రివ్యూ లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే పెట్టిన ఒక రూపాయికి కూడా మనం, ఎందుకంటే వీ ఎక్స్పెక్ట్ ది రిజల్ట్, వీ ఎక్స్పెక్ట్ ది అవుట్కమ్. సో కాబట్టి ఆ విధంగా మనం ఎవాల్యుయేట్ చేయాలి. అండ్ ది టు ప్రిపేర్ ఏ డాక్యుమెంట్ ఆన్ ఓవరాల్ వర్క్. సో అండ్ దెన్ మూవ్ ఆన్ ది నెక్స్ట్ వన్. సో ఇవన్నీ చేసినాక నెక్స్ట్ మూవ్ ఆన్ అవుతాం. సో ఇక్కడ కొన్ని ఉంటాయి మనకి, ఇస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా సో ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓవరాల్ టీమ్ ఫీడ్బ్యాక్ ఆ వర్క్ పైన మనకి ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డెవలపింగ్ లెసన్స్ లెర్న్ ఫర్ ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్. సో ఈ యొక్క ఎవాల్యుయేషన్ నుంచి ఎస్ వీ హ్యావ్ టు లెర్న్ లెసన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ది వర్క్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, సో ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ అదేవిధంగా పోస్ట్ ఇంప్లిమెంటేషన్ రివ్యూ. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ టు రివ్యూ ది ఓవరాల్ ఇంప్లిమెంటేషన్ ఆన్ ది వర్క్. నెక్స్ట్ అదేవిధంగా ద కాంట్రాక్ట్ క్లోజ్ అవుట్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆబ్లిగేషన్స్. సో ఇక్కడ మనకు ఫైనల్గా సో కాంట్రాక్ట్ అనేది ఆబ్లిగేషన్స్ని పెర్ఫామ్ చేశాక, ఫుల్ఫిల్మెంట్ చేశాక, సో దెన్ వీ గో అవుట్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్. సో యూజింగ్ ఇక్కడ కూడా మనకు చాలా ఉన్నాయి. ఏమంటే యూజింగ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ మిస్టేక్స్ అండ్ సక్సెసెస్ టు బిల్డింగ్ స్ట్రింగర్ ప్రాసెసెస్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ టీమ్స్. సో ఈ విధంగా మనకి వర్క్ అనేది ప్రాజెక్ట్ టెర్మినేషన్ అనేది మనకి క్లోజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి సక్సెస్ఫుల్గా వర్క్స్ని కంప్లీట్ చేయడానికి, so these are the stages, these are the phases. So this is the very very important question. Okay, thank you students.